రాష్ట్రంలో పోలింగ్ శాతం లెక్క తేలింది. 2024 ఎన్నికలకు 81.17% మేర పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60% మేర పెరిగింది. ఇందులో 1.10% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఉందని ఈసీ వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈవీఎంల్లో నమోదైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.17% మేర పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సరాసరిన 80.07% పోలింగ్ నమోదవగా పోస్టల్ బ్యాలెట్ 1.10% మేర నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.09, పల్నాడు జిల్లాలో 85.65, బాపట్ల జిల్లాలో 84.98, కృష్ణా జిల్లాలో 84.05% పోలింగ్ జరిగింది. కోనసీమ జిల్లాలో 83.91, అనకాపల్లి జిల్లాలో 83.84, ఏలూరు జిల్లాలో 83.55% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 82.77, పశ్చిమ గోదావరి జిల్లాలో 82.70, చిత్తూరు జిల్లాలో 82.65% నమోదైనట్లు తెలిపింది. విజయనగరం జిల్లాలో 81.34, తూర్పు గోదావరి జిల్లాలో 80.94, నంద్యాల జిల్లాలో 80.92, కాకినాడ జిల్లాలో 80.31% పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 79.68, వైఎస్ఆర్ 79.40, అనంతపురం జిల్లాలో 79.25, గుంటూరు జిల్లాలో 78.81, నెల్లూరు జిల్లాలో 78.10% పోలింగ్ జరిగింది. తిరుపతి జిల్లాలో 77.82, పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10, అన్నమయ్య జిల్లాలో 76.23, శ్రీకాకుళం జిల్లాలో 76.07, కర్నూలు జిల్లాలో 75.83, అల్లూరు జిల్లాలో 70.20, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60% మేర అదనంగా పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లకు గాను 3.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు స్పష్టమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91% మేర పోలింగ్ జరగ్గా కనిష్టంగా తిరుపతిలో 59.95% నమోదైంది.